ధనుస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైన చికాకులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. క్రితం మీరు ఒక మాట చెప్పడము, దానికి అందరూ ఆమోద ముద్ర వేయడము, మీరు పనులు ప్రారంభించడము, ఇప్పుడు ఏదో కొత్త సమస్యలు వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ విధమైనటువంటి విషయాలతో చాలా విసిగి వేసారిపోతారు. అప్పుడు మీరే కదా ఒప్పుకున్నారు, ఇప్పుడు మీరు ఒప్పుకోవడం లేదేంటిదని నిలదీసి అనవసరమైనటువంటి కొత్త గొడవలకు మాత్రం కారణం కావద్దు. మీరు ఏమన్నా కూడాను అవతల వ్యక్తులు ఏంటో తెలుసు, వాళ్ళ స్వభావం ఏంటో తెలుసు. ఇది తెలుసు కాబట్టి మీరు చేయవలసినటువంటి విధంగా మీరు చేసుకుంటూ వెళితే సర్వదా మీకు శ్రేయస్కరం. అనవసరమైన కొత్త గొడవలకు మాత్రం నాంది పలకవద్దు. ట్రాన్సాక్షన్స్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితులకి, అత్యంత సన్నిహితులైన వారికి ఆర్థిక సహాయం చేస్తారు. అది ఇంట్లో కొంతమందికి నచ్చకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త పరికరాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సెల్ ఫోన్లు కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలన్న విధంగా మంచి ఆసక్తిని కనబరుస్తారు. పైగా అవి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి, ఫ్లవర్ డెకరేషన్ విభాగాల్లో ఉన్న వారికి, ఆ సంస్థల్లో పనిచేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీ పనులు ఆకర్షించబడతాయి. ప్రజాదరణ మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ సమస్యలు అధికంగా ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి.